బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. సమస్య పరిష్కారం. మనం నిత్యము కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటాం. మరి వీటికి తక్షణమే పరిష్కార మార్గాలు మనకు కావాలి. మరి ఎలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే మనం ఆ సమస్య నుంచి బయటపడతాం అనేటువంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. సరైనటువంటి సమయానికి మనకు భోజనం అందదు. సరైనటువంటి ఎంత కష్టపడి డబ్బు సంపాదించినా తినే దగ్గర ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మరి ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము తినే తిండి దగ్గర, చేసే పని దగ్గర సంపాదిస్తూ ఉన్నప్పుడు మనకు సమస్యలు ఎందుకు ఎదురవుతాయి అని అంటే, మనం తినేటువంటి ప్రదేశంలో మనం కూర్చునేటువంటి విధానము, చేసుకునేటువంటి సంకల్పం ఆధారం అని చెబుతారు. కాబట్టి ఏ వ్యక్తి అయినా ఎంత సంపాదించినా తినే తిండి దగ్గర ఇబ్బందులు వస్తున్నాయనంటే భార్యాభర్తల్లో అన్యోన్యత లేదని అర్థం. రెండవది, కుటుంబంలో అన్యోన్యత లేదని అర్థం. నలుగురు ఉండొచ్చు, ఐదుగురు ఉండొచ్చు, ఆరుగురు ఉండొచ్చు. అందుకని గుర్తుపెట్టుకోండి. పిల్లలకు ముఖ్యంగా చెబుతున్నాను సుమా, నాన్న ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టి మనల్ని చదివించడం, పెంచడం చేస్తుంటారు. కానీ పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. అలా విననటువంటి గృహాలలో తండ్రికి భోజనం దగ్గర, పనులు చేసే చోట, తన ఆఫీస్లో ఉన్న ఎక్కడున్నా తిండి మీద ధ్యాస పక్కకు పోతూ ఉంటుంది. అందుకని అతను ఎంత కష్టపడ్డా తిన్నా సహించదు. ఎందుకంటే అతని దృష్టి, ధ్యాస అంతా పిల్లల మీద ఉంటుంది. అంటే నాన్నకు అలా గల కారణం పిల్లలు అన్నమాట. కాబట్టి పిల్లలు, మనము తల్లిదండ్రులను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలగాలి. అందుకని ఎప్పుడు కూడా నాన్నను బాధ పెట్టే పని ఏ గృహంలో ఏ పిల్లలు కూడా చేయకూడదు. అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భర్త వ్యాపారం చేసినా, అదేవిధంగా ఉద్యోగం చేసినా, ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఎవరైనా కానీ ఒక గ్లాసు నీళ్లు ఇచ్చి పంపించండి. తప్పనిసరిగా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలా చేయటం ద్వారా, అలా ఇబ్బందులు రావటం వల్ల అతను సంపాదించినటువంటి ధనం నిరుపయోగం అవుతూ ఉంటుంది. ఏదో రకంగా నిరుపయోగం అయిపోతూ ఉంటుంది. పాపం 10,000 సంపాదిస్తాడు, ₹1 నిలబడదు. ఇదే ప్రమాదం. కాబట్టి ఈ పరిష్కార మార్గం చేసుకోండి, ఆనందంగా జీవించండి. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.